హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి ఏదైతే పెన్షన్ కానుక ఉందో ఈ పెన్షన్ కానుక సంబంధించి అదిరిపోయే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ ఏంటి అనుకుంటున్నారా? గతంలో చాలామంది కొన్ని రీజన్స్ వల్ల ఏదైతే పెన్షన్ అనేది ఉందో ఆగిపోవడం వల్ల అప్లై చేసుకోలేకపోవడం ఇలా కొన్ని జరిగాయి. అలాగే ప్రస్తుతం పెన్షన్ వస్తూ కూడా కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ ఇనెలిజిబుల్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. ఇకపోతే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళు కూడా కొన్ని రీజన్స్ వల్ల అయితే అప్లై చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ఉందో ఈ పెన్షన్ గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ అంటే ఈరోజు చూడండి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గ్యాస్ ఇంకా వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మన వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి ఉందండి. ఇందులో గవర్నమెంట్ స్కీమ్స్, ఇకపోతే జాబ్స్, ఈ న్యూస్ ప్రతి ఒక్కటి మినిట్ అప్డేట్ అయితే వస్తుంది. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా లేకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇకపోతే పెన్షన్ ప్రతి ఒక్కరూ గతంలో వైసీపీ ప్రభుత్వం నుంచి అప్లై చేసుకున్న పెన్షన్స్ అన్నీ కూడా పోల్లో పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్తగా మనకి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు కూడా పెన్షన్కి అప్లై అయితే ఇంకా ఇవ్వలేదు. కానీ నవంబర్ నెల నుంచి మేము ఇస్తాము, జనవరికి కొత్త పెన్షన్స్ రిలీజ్ చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. దీని గురించి గతంలోనే నేను వీడియో చేశాను. సో ఇకపోతే కొత్త పెన్షన్స్ అనేది మనకి నవంబర్ అయితే రిలీజ్ నవంబర్ ఆప్షన్ వదులుతాము, జనవరిలో వస్తాయని అయితే చెప్పారు. ఇది అందరికీ క్లియర్. ఇకపోతే ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే చాలామంది 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే 6 పాయింట్స్ మీద ఇనెలిజిబుల్ అయిపోతారు. 6 పాయింట్స్ ఏంటంటే కొంతమందికి ఎలక్ట్రిసిటీ ఎక్కువ రావడం వల్ల, అంటే 300 యూనిట్ల కన్నా ఎక్కువ దాటి ఉండడం వల్ల చాలామంది పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ చాలా ప్రభుత్వ పథకాలు అయితే లాస్ అయ్యారు. అలాగే మనకి ల్యాండ్ అనేది మాగాని వచ్చేసి 3 ఎకరాలు, లేకపోతే మెట్ట వచ్చి 7 ఎకరాలు, మొత్తం కలిపి 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉండి చాలామంది రైతులు కానీ సిటిజన్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్కి అయితే ఇనెలిజిబుల్ అయ్యారు. ఇకపోతే ప్రాపర్టీ ఏదైతే మనకి 1000 చదరపు అడుగుల కన్నా విస్తీర్ణ మున్సిపాలిటీ ఏరియాలో ఎక్కువ కనుక ఉంటే, ఇల్లు కనుక లేదా మన స్థలం కనుక ఎక్కువ ఉంటే వీళ్ళు కూడా ఇనెలిజిబుల్ అయ్యారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్, సో చాలామంది ఐటీ రిటర్న్స్ పే చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ ఉండడం వల్ల వాళ్ళ కొడుకులు ఏదైనా జాబ్స్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే ఆ కుటుంబంలో పెద్దలు ఉండడం వల్ల వాళ్ళు కూడా పెన్షన్స్ కానీ చాలా గవర్నమెంట్ పథకాలు అయితే లాస్ అయ్యారు. ఇకపోతే మనకి ఏదైతే ఈ 4 వీలర్ అంటే కొంతమంది వెహికల్స్ తెచ్చుకుంటారో ఆ వెహికల్స్ అనేది ఉండడం వల్ల కూడా వీళ్ళు ఇనెలిజిబుల్ అయిపోతారు. ఇలా 4 వీలర్, ఇన్కమ్ ట్యాక్స్, ఇలా ఎలక్ట్రిసిటీ, ప్రాపర్టీ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఈ డేటా ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల చాలామందిని గతంలో ఇనెలిజిబుల్ అయితే చేశారు. ఇంకొంతమంది పథకాలు కూడా వెళ్ళి అప్లై చేసుకోలేక ఆగిపోయారు. ఎందుకంటే మీరు పలానా కారణం చేత ఇనెలిజిబుల్ అవుతారు, సో మీరు అప్లై చేసుకోలేరు. ఇలా ఏవైతే కారణాలు ఉన్నాయో వీటన్నిటిని మేము పూర్తిగా తొలగిస్తున్నాము. సో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది పూర్తిగా మేము తీసేస్తున్నాము. వ్యక్తులు అర్హులైతే వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కానీ పెన్షన్ కానీ అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఇస్తామని అయితే రీసెంట్గా మనకు ఒక ప్రకటనలో అయితే తెలిపారు. సో దీన్ని బట్టి ఎవరైతే గతంలో అప్లై చేసుకోలేకపోయిన వాళ్ళు కానీ ఆల్రెడీ అప్లై చేసుకొని ఏదైనా ఇనెలిజిబుల్ అయిన ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ మళ్ళీ త్వరలో అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఎవరైనా మా ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండడు, ఇకపోతే మా ఇంట్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఎక్కువ వచ్చింది, ఇలా మేము ఇనెలిజిబుల్ అవుతాము అని ముందుగానే భయపడి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ మేము ఈ 6 అంచెల విధానం అయితే పూర్తిగా తొలగిస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇప్పటికే మనం వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను. ఒకసారి మీరు లేకుంటే విజిట్ చేయండి వెళ్ళి, లేదంటే డిస్ప్లే మీద కూడా నేను ఒకసారి స్క్రీన్ ప్రజెంటేషన్ చేస్తాను చూడండి. గ్యాస్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.